జై భీమ్. కల్సం అంబేద్కర్ గారి ఆశయాలను, కల్సం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణం నందు స్థానిక ఖమ్మం ఎక్స్ రోడ్లో వారికి పూలమాలలతో ఘనమైన జయంతి శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ సందర్భంగా ఈరోజు ఈ భారతదేశంలో అన్ని వర్గాలకు హక్కులు ఉన్నాయంటే కేవలం ఆ మహాత్ముడు చూపించినటువంటి దారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనాడు వారు కుల వివక్షకు గురై విద్యకు దూరంగా ఉండి వారికి విద్య మీద ఉన్నటువంటి మమకారంతో విద్యను అభ్యసించి ఈ సమాజ నిర్మాణానికి ఒక నిర్మాతగా తయారైనటువంటి గొప్ప దార్శనికుడు అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సమాజంలో వర్ణం, కులం, మతం వివక్షకు గురైనటువంటి బడుగు బలహీన దళిత గిరిజన ఎస్టీ బిడ్డలను వారు రచించినటువంటి రాజ్యాంగంలో వారికి హక్కులు కల్పించి వారికి విద్యను అభ్యసించడానికి వారు ప్రోత్సహించిన తీరు చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈనాటికి కాలం మారుతున్న, ఇంత అభివృద్ధి చెందుతున్న, ఇంకా అక్కడో ఇక్కడో కుల వివక్షకు గురవుతూనే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఈ రకమైనటువంటి దారిలోకి పాల్పడుతూ ఇంకా వారు రచించినటువంటి దారిలో ఈ రాజ్యాంగం నడవట్లేదు అనేది మా భావన. తప్పకుండా వారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మేము ఎప్పుడు గుర్తిస్తామంటే మా మీద దాడులు గురి కాకుండా మేము సంపూర్ణమైన విద్యకు అందుబాటులో ఉండి మాకు అన్ని వసతులు కల్పించినప్పుడే ఈ భారతదేశంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వస్తుందని మేము భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడులపై ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరంటే వారు రచించినటువంటి రచనలు ఏదైతే ఉందో వాటిని అమలుపరిచి వారిని రాజ్యాంగబద్ధంగా వారిని అమలుపరిచినప్పుడే, వారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేసినప్పుడే వారు కళ్ళుగన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ పేద ప్రజలకు అందినప్పుడే వారు రచించినటువంటి వాళ్ళు కన్నటువంటి కళ్ళు పూర్తి స్థాయిలో అమలవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి జై భీమ్.